వడ్డెర సామాజిక వర్గం ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వడ్డెర సంఘం డైరెక్టర్ తమ్మిశెట్టి రమాదేవి పేర్కొన్నారు. క్వారీల్లో 33% రిజర్వేషన్ అమలు చేస్తూ జారీ చేసిన 126వ జీవో వడ్డెర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆమె తెలిపారు. ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వడ్డెర సంఘం డైరెక్టర్ తమ్మిశెట్టి రమాదేవి మాట్లాడారు. వడ్డెర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం క్వారీల్లో 33% రిజర్వేషన్ అమలు చేస్తూ 126వ జీవోను విడుదల చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బీసీలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ఆమె తెలిపారు. ఈ నెల 23న విడుదలైన జీవో ద్వారా వడ్డెర కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం కలుగుతుందని చెప్పారు. వడ్డెర సమాజం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తమ్మిశెట్టి రమాదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ తాతయ్య, గుంజు విజయలక్ష్మి, కుంచేల వెంకటేశ్వర్లు, బెల్లంకొండ తిరుపతి, బెల్లంకొండ తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు. నేను తమ్మిశెట్టి రమాదేవి, ఏపీ వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ అండి. 23వ తేదీన మన మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నవ యువ నాయకుడు నారా లోకేష్ గారు సంయుక్తంగా కలిసి మన వడ్డెర్లు అభివృద్ధి చెందాలనే మంచి ఉద్దేశంతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మన వడ్డెర్లు ముందుకెళ్లాలనే మంచి ఉద్దేశంతో కొంతమంది అధికారులు వాళ్ళని కలిసి మా వడ్డెర్ల సాధక బాధలు తెలియజేయడంతో 23వ తేదీన 126వ జీవో నెంబర్ని తీసుకొచ్చేసి మా వడ్డెర్లు ఇంకా మెరుగుపరచడానికి ఈ జీవోని తీసుకొచ్చారు. చాలా సంతోషం. లోకల్ ఎమ్మెల్యే మన దామచర్ల జనార్దన్ గారు ఎట్లా అయితే మన వడ్డెర్లకి అవకాశాలు కల్పించి ఇక్కడ మన కోసం ఎట్లా చేస్తున్నారో, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డెర్లని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఈ జీవోని తీసుకొచ్చి ముందుకెళ్ళడానికి దోహదపడుతున్నారు. కాబట్టి మా వడ్డెర్ల తరపున మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ఒంగోలు అభివృద్ధి ప్రదాత జనార్దన్ గారికి మా వడ్డెర్ల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏ అవకాశం అయితే ఇచ్చారో వడ్డెర్లకి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి మా వడ్డెర్లంతా ఏకతాటిపై ఉండి సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఈరోజు అంటే ఆదరణ 3 కింద పనిముట్లు ఇవ్వడం కోసం అవగాహన సదస్సులు పెట్టి వడ్డెర్లకి ఎటువంటి పనిముట్లు కావాలని వాళ్ళని ఆ సదస్సుకు పిలిచి ఏం కావాలో కూడా తెలియజేస్తూ అంటే మాకే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన వడ్డెర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మన తెలుగుదేశం పార్టీని అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా జయప్రదంగా గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు, అలాగే వడ్డెర సోదరుల సమక్షంలో మనకి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న వడ్డెర్ల రిజర్వేషన్ కోసం జీవో 1 విడుదల చేశారు. 126వ జీవో 33% అనేది క్వారీల్లో చూపెట్టడం అనేది ఎంతో గొప్ప విషయము. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా వడ్డెర్లని గుర్తించి వడ్డెర్లకు తగిన న్యాయం చేసేటువంటి ఒక ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి. మొన్న రీసెంట్గా కూడా మనము ఆరామ క్షేత్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున మనందరం కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే రానున్న ముందు కాలంలో కూడా వడ్డెర్లకి ఏదైతే బీసీ లోన్స్ కానీ వడ్డెర్ల యొక్క క్వారీల్లో లీజుకి తీసుకోవడం అయ్యి వడ్డెర్లకు కావాల్సిన పనిముట్లు అయితే ఏదైతే ఉందో అవన్నీ కూడా సమకూర్చి వడ్డెర్లకి ఎంతో అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి. మరొకసారి కూడా అందరికీ నమస్కారం. నా పేరు కుంచాల వెంకటేశ్వర్లు. మా వడ్డెర సంఘానికి జిల్లా నాయకుడిగా 10 సంవత్సరాలు సేవలు చేయడం జరిగింది. నేను పనిచేసే టైంలోనే మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన నందమూరి తారక రామారావు గారు మా వడ్డెర్లకు క్వారీలలో కానీ ఎర్త్ వర్కుల్లో కానీ 15% రిజర్వేషన్ అమలు చేసి మా బాగోగులు చూసుకున్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన గతించిపోయిన తర్వాత మళ్ళీ మా వడ్డెర్లను ఆదరించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు యువగళం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు మా వడ్డెర్లని కాస్త మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో 126వ జీవో తీసుకొచ్చి 15%గా ఉన్నటువంటి రిజర్వేషన్ని 33% పెంచారు.
బాగానే ఉంది. ఆనాడు ఏంటంటే ఈ మిషనరీస్ ఎక్కువ లేవు. మేమంతా చేతి వృత్తుల వాళ్ళమే, చేతితో కంకర కొట్టిన వాళ్ళమే, చేతులతో గ్రావెల్ తవ్వుకునే వాళ్ళమే. ఈనాడు ఏంటంటే అంతా మిషనరీస్ వచ్చినాయి. మిషనరీస్ వచ్చిన తర్వాత ఎక్కువగా వినియోగదారులు మిషన్ కంకరే వాడుతున్నారు, కానీ చేతి కంకర వాడేవాళ్ళు తక్కువైపోయారు. అలాగే గ్రావెల్ కూడా మిషనరీస్ వచ్చిన తర్వాత జేసీపీలు పావు గంటలో ఒక బండికి లోడ్ చేస్తే మా ఒడ్డర్లు అంటే మామూలుగా మాన్యువల్గా 2 గంటలు టైం పడుతుంది ఒక ట్రాక్టర్ లోడ్ చేయడానికి. కాబట్టి ఈ శ్రమకి ఈ గిట్టుబాటు కాక వీళ్ళు మానుకుంటున్నారు. నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని వీళ్ళకు కూడా మీరు 12 మందితోనో 25 మందితోనో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని రిజిస్టర్డ్గా ఉండి మాకు అప్లై చేస్తే మీకు క్వారీలు కేటాయిస్తామంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. క్వారీలు కేటాయించినప్పుడు మా వాళ్ళు ఇప్పుడు గడ్డపార్లు చెల్లపార్లు పెట్టి తవ్వుకునే వాళ్ళు ఎవరు కనపడటంలా, వాళ్ళు గిట్టుబాటుగా ఉండటంలా, చేతి కొట్టుడు కంకర కొనేవాళ్ళు కనపడటంలా. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా మిడిల్ క్లాస్టర్లు ఏదైనా ఉంటే ఈ మా సంఘాలకి మా ఒడ్డర్లకి ఏర్పాటు చేస్తారని, సబ్సిడీ లోన్ల మీద ఇస్తారని ఆశిస్తున్నా. పోతే ఇప్పుడు లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి. వీళ్ళైతే ఈ చేతి వృత్తుల మీద బతికేవాళ్ళు. ఈ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీలు అనేవి కాంట్రాక్ట్ వర్కుల్లో 15% ఇంతకుముందు ఉండేది. మున్సిపాలిటీలో కానీ జిల్లా పరిషత్తుల్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా అన్నిట్లో కూడా 15% మాకు రిజర్వేషన్ ఉండింది. దానివల్ల ఈ సొసైటీలు కూడా కొంత లబ్ధి పొందారు. ఇలా ఆ రిజర్వేషన్ విధానాన్ని పక్కకు పెట్టారు. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి ఈయన పవన్ కళ్యాణ్ గారి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా వడ్డీరుల్ని ఏదైనా వాళ్ళకి ఏదైనా సహకారం చేయాలనుకుంటే ఈ సొసైటీ జీవోలను కూడా రిజర్వేషన్ కూడా అమలు చేసి మాకు సహకరిస్తారని చెప్పని సభాముఖంగా మీకు అందరికీ నమస్కారాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మీడియా మిత్రులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.